ఈరోజు గుడి గోపురం శీర్షికన మనం సోపానం అంటే మెట్లు అంటాం కదా. మెట్టుకి ఏమవుతుంది, ఇట్లా ఎత్తుగాను ఉంటుంది, కాలు ఇలా పైకెత్తి మళ్ళీ ఆనించేదాన్ని అడుగు పెడతామే దాన్ని, అది కలిపితేనే మెట్టు అవుతుంది. అంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మెట్టు అవుతుంది. ఆలయానికి మనం నేల పరుపు మండపంలో కానీ పైన కానీ చేసేటప్పుడు ఆలయాన్ని నిర్మించిన అధిష్టానాల గురించి ముందు తెలుసుకోవాలి. భువంగం ముందు నుంచి ప్రారంభమై ఇక నేల వరకు వెళ్ళటానికి ఆ ఎత్తుని భాగాలు చేసుకోవాలి. మెట్ల సంఖ్య కూడా సరి సంఖ్య ఉండటానికి వీల్లేదు. అవన్నీ బేసి సంఖ్యలో 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉండాలి. మెట్లను అటు ఇటు పగడ్బందీగా పట్టుకొని ఉండటానికి ఒక అమరిక ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం అంటే ఆలంబన బాహు అంటారు. రాజరాజ చోళుడు నిర్మించిన తంజావూరులోని బృహదీశ్వర ఆలయానికి సావకాశ అంతరాళానికి అటు ఇటు ఉన్నటువంటి మెట్లను ఏమంటారు? సోపానాన్ని పార్శ్వ సోపానం అంటే పక్క మెట్లు అంటాం. త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గుడి గోపురం శీర్షికన మనం సోపానం అంటే మెట్లు అంటాం కదా. ఆలయంలో మనం పైకి అంటే చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఆలయంలోకి మహామండపం ముందు నుంచి కానీ లేక పక్కల నుంచి కానీ ఆలయంలో మనం ప్రవేశిస్తాం. ఎలా ప్రవేశిస్తాం? ఆ మట్టం అంతా ఒకే రకంగా ఉండదు కదా. మరి చుట్టూ మనం ప్రదక్షిణ చేసే నేల కొంచెం కిందగాను, ఆ తర్వాత ఆలయంలో ఉన్నటువంటి మహామండప నేల ఒక రకమైన కొంత ఎత్తులోను, ఆ తర్వాత అర్ధమండపం మరికొంత ఎత్తులోను, ఆ తర్వాత గర్భాలయం ఇంకొంత ఎత్తులోను, కొన్ని సందర్భాల్లో లోతులోను, పాతాళ నాగేశ్వర స్వామి అంటాం కదా, బాగా లోతులో కూడా ఉంటాయి. అది గిద్దలూరు దగ్గర మీరు చూడొచ్చు అన్నమాట. అనేక సందర్భాల్లో అలా ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం దేని గురించి చెప్పుకోవాలి వివరంగా అంటే మెట్టు, దాన్ని సోపానం అంటాం అన్నమాట. ఉపానం సోపానం అంటారు దాన్ని. అంటే ఏమిటి? మనం కాలు దాని మీద ఆనిస్తామే, ఫుట్టర్, దాని తర్వాత రైజర్, ట్రెడ్ అండ్ రైజ్ అంటాం మనం. అదిగో అలా దాన్ని సోపానం అని అంటాం మనం. మెట్టుకి ఏమవుతుంది, ఇట్లా ఎత్తుగాను ఉంటుంది, కాలు ఇలా పైకెత్తి మళ్ళీ ఆనించేదాన్ని అడుగు పెడతామే దాన్ని, అది కలిపితేనే మెట్టు అవుతుంది. అంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మెట్టు అవుతుంది. ఆ మెట్టు ఎన్ని ఉండాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఉంది. అయితే ముందు ఈ మెట్లు ఎక్కడుంటాయో నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఎక్కడుంటాయి అంటే ద్వారానికి ముందు. ఏ ద్వారానికి ముందు? అన్ని ద్వారాలకి ముందు. ఎలా ఉంటాయి మరి అంటే ద్వారానికి అటు ఇటు ఉంటాయి. అటు ఇటు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి ఉంటాయి, దాన్ని ప్రారంభించడం ఎలా అని అంటే మనం ఈ ద్వారానికి అంటే ఆలయానికి మనం నేల పరుపు మండపంలో కానీ పైన కానీ చేసేటప్పుడు ఆలయాన్ని నిర్మించిన అధిష్టానాల గురించి ముందు తెలుసుకోవాలి. ఏ అధిష్టానం? పాదబంధాధిష్టానం, ప్రతిబంధాధిష్టానం. ప్రతిబంధంలో దేనికోసమైనా సరే ప్రతిచ్ఛేదం నా కుర్యాత్ నా కారయేత్ అంటారు. అంటే ఏంటి? ప్రతి అనే భాగాన్ని కట్ చేయటానికి వీల్లేదు. మీరు ఆ నేలని దాని మీదే పెట్టుకోవాలి, లోపల నేలని. అలా కాకుండా పాదవర్గంలో మీరు ఏ వర్గమైన పంచవర్గాలు ఉంటాయి, దానికి ఏ వర్గం నుంచి అయినా కూడా ద్వారం పెట్టుకోవచ్చు. దానికి కట్ చేయడానికి అనుమతి ఉందన్నమాట. ఇవి 2 భాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఉంటుంది, ప్రారంభం ఎక్కడవుతుంది అంటే మనం ఇంతకుముందు ద్వార లక్షణం చెప్పుకున్నప్పుడు కింద పెట్టేటువంటి గడపని మనం ఏమనుకున్నాము? ఆ భువంగం అంటాం. అదిగో ఆ భువంగం ముందు నుంచి ఈ ఆలయం యొక్క భువంగం ముందు ఏమవుతుంది, ఈ ఆలయం లోపల ఏ మండపంలో కానీ ఎక్కడైనా కానీ ఆ నేల పరుపు ఎలా ఉందో నేల యొక్క మట్టము మళ్ళీ బయట కూడా అదే మట్టం ఉంటుంది భువంగం తర్వాత.
ఆ మట్టం నుంచి కిందకి ఎలా అంటే ఇక అస్సలు నేల మనం ప్రదక్షిణం చేసేటువంటి నేల ఉంటుంది ఆలయ ప్రాంగణంలో, బయట నేల, గుడికి బయట, ఆ నేలకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఎంత ఒక్కొక్కసారి 3 అడుగులు ఉండొచ్చు, 4 అడుగులు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 5 అడుగులు ఉండొచ్చు, 10 అడుగులు కూడా ఉండొచ్చు అనమాట. అది ఆలయాన్ని బట్టి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే వాటిని నిర్మించడానికి భువంగం ముందు నుంచి ప్రారంభమై ఇక నేల వరకు వెళ్ళటానికి ఆ ఎత్తుని భాగాలు చేసుకోవాలి. మెట్ల సంఖ్య కూడా సరి సంఖ్య ఉండటానికి వీల్లేదు. అవన్నీ బేసి సంఖ్యలో 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉండాలి. అలా ఉండేటప్పుడు మనం అంటే ఏమనుకుంటున్నాం అంటే సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో ఉండాలి. ఆ బేసి సంఖ్యను మనం తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత మెట్ల పొడవు ఎలా ఉండాలి అంటే ఎంత పొడవు మెట్టు ఉండాలి అంటే పొడవు అంటే ఇన్ ది సెన్స్ విస్తారం ఉన్నాడు. పొడవు అంటే ముందుకు కాదు. ఆ విస్తారం ఎంత ఉండాలంటేనేమో మనం అనుకున్నట్టుగా ఇందాక ద్వారం యొక్క వెడల్పు ఎంత ఉంటుందో దాదాపుగా వెడల్పు కిందగానే ఉంటుంది. అలా ఉండేటప్పుడు మనం మెట్టు యొక్క వెడల్పు ఎంత ఉండాలంటే 9 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు పెట్టుకోవచ్చు. అంటే కాలు మనం పెట్టుకోవాలి కదా క్లియర్గా. తర్వాత మరి దాన్ని మెట్లకు కూడా అలంకారాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకంటే మెట్లు అలా లూజ్గా ఉండడానికి లేదు కదా. ఒక మెట్టు ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు ఇలా కింద నుంచి పై వరకు అమరినప్పుడు మరి ఆ మెట్లను అటు ఇటు పగడ్బందీగా పట్టుకొని ఉండటానికి ఒక అమరిక ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం అంటే దాన్ని ఒక్కొక్కసారి ఆలంబన బాహు అంటారు. అంటే ఏమిటి, మన బాహువులు దాని మీద పెట్టి పైకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం. దాన్ని ఇంగ్లీష్లో బలుస్ట్రేట్స్ అంటాం. మనం కేరళ పోయినప్పుడు ప్రతి దేవాలయాన్ని కూడా మీకు మెట్లకు అటు ఇటు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనకు కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ అది ఒక విధి విధానంగా శిల్పశాస్త్రంలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. అయితే ఆ ఉండేటప్పుడు ఎలా ఉంటాయంటే గమ్మత్తుగా ఒకటి ఏనుగు కానీ లేక ఒక వేళం కానీ లేక సింహం కానీ అవి అటు అంటే ఆలయం వైపు ఉండి కొంచెం తల వెనక తిప్పి ఆ వెనక నోట్లో నుంచి ఒక నిలువుగా కానీ అమరి ఈ మెట్ల ఎత్తు ఎలా తగ్గుకుంటుందో పోతుందో ఆ తగ్గేటట్టుగానే అటు ఇటు ఈ 2 వచ్చేసి నేల కానీ ఇలా వృత్తాకారంగా తిప్పుకుంటాయి అన్నమాట. ఆ తిప్పుకోవటాన్ని కోణాకారంగా చేస్తారు, రౌండ్గా చేస్తారు, రకరకాలుగా చేస్తారు. వాటిని మనం అన్ని ఆలయాల్లోనూ ఎక్కడ దాకా ఎందుకు మీరు తంజావూరు బృహదీశ్వర ఆలయంలో అటు ఇటు అమరి ఉన్నటువంటి మెట్ల వరుసను చూడండి. ఆ మెట్లను గట్టిగా పట్టి ఉంచినటువంటి నేను చెప్పిన ఈ వేళ ఆలంబన బాహులు చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. దాన్ని మనం గనక పక్కకు వెళ్ళి చూస్తే అత్యంత సుందరతరంగా ఆ జంతువుని చేయటమే కాదు, అక్కడ ఒక్కొక్కసారి మనుషులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, దేవతామూర్తులు అనేక రకాలుగా ఉంటాయన్నమాట. ఇది మనం మెట్లకు సంబంధించినటువంటి విషయం. దాని తర్వాత ఆ మెట్లకు కూడా కొన్ని కొలతలు ఉన్నాయి. దానికి మందం ఎంత ఉండాలి, దాన్ని దండ ప్రమాణం అంటాం మనం. అది పొడవు ఎంత ఉండాలి, మందం ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి అనేది కూడా మనం ఆ సోపానాలను బట్టి మనం చేసుకుంటాం. ఒక్కొక్కసారి ద్వారానికి ఎదురుగా చేసే మెట్లనేమో ముఖ సోపానం అని అంటాం. ద్వారానికి పక్కన చేస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడ రాజరాజ చోళుడు నిర్మించిన తంజావూరులోని బృహదీశ్వర ఆలయానికి సావకాశ అంతరాళానికి అటు ఇటు ఉన్నటువంటి మెట్లను ఏమంటారు, సోపానాన్ని పార్శ్వ సోపానం అంటే పక్క మెట్లు అంటాం. ఎదురు మెట్లు, పక్క మెట్లు, ముఖ సోపానం, పార్శ్వ సోపానం అంటాం. ఇది మెట్లకు సంబంధించిన కొద్దిపాటి సమాచారం. అయితే దీని తర్వాత మనం ఈ మెట్ల గురించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే కొన్ని సందర్భాల్లో ఈ మెట్లకు అటు ఇటు మనం చూస్తే చాలా బ్యూటిఫుల్. మీరు బేలూరు వెళ్ళండి, అలాగే హలేబీడు అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ మెట్లను ఏదో సాధారణంగా మెట్ల కోసం చేసినట్టు ఉండవు. అసలు ఆ మెట్ల కోసమే అటు ఇటు ఏర్పరిచిన అత్యంత సుందరతరమైనటువంటి ఆలంబన బాహులకే శిల్పి తలుపులకి, కప్పురాళ్లకు, ఆ తర్వాత ఇంకా ఇతర స్తంభాలకు తీర్చిదిద్దిన ఆ అందచందాలను మెట్లకు కూడా అమర్చాడా అన్నంత హాయిగా ఉంటుంది. దయచేసి మనం ఏదో కాలు మోపి పైకి వెళ్తున్నాము, మళ్ళీ అట్టగే లోపల నుంచి కాలు మోపి కిందకు వెళ్తున్నాం అనే భావన రానియకుండా మెట్లను కూడా మనం నమస్కరించే పైకి వెళ్ళాలి. ఎందుకో చెప్పమంటారా, మనం విజయానికి 6 మెట్లు,
ఇలా ఎన్ని సందర్భాల్లో ఎన్నో చెప్పుకున్నాం కదా. అలా ప్రతిదానికి ప్రథమ మెట్టు, ప్రథమ సోపానం అని అంటాము. అది ఆనవాయితీగా పెద్దలంతా కూడా మన దీవించేటప్పుడు కూడా అంటారు. కాబట్టి మెట్లు అని ఏదో తీసివేయకుండా, దాని మీద శిల్పం లేదు కదా అని అనుకోకుండా, దానికి అటు ఇటు అమరి ఉన్న ఆలంబన బాహు ఈ ఏనుగుతోనూ లేకపోతే వీటితో అలంకరించబడి ఉంటాయే, వాటిని చూడండి. ఒక్కొక్క రాజవంశం ఒక్కొక్క విధానంగా తీర్చిదిద్దాయి. మనకు అనుకున్నట్టుగా గుహాలయాలు కూడా ఉన్నాయి. ఆ గుహాలయాల మెట్లు కూడా ఇట్లాగే కొన్ని ప్లెయిన్గా ఉంటాయి, కొన్ని అందంగా ఉంటాయి. ఆ తర్వాత నిర్మించినటువంటి స్ట్రక్చరల్ టెంపుల్స్ అంటే రాతిని విడగొట్టి ఒక్కొక్క ఖండంగా తీర్చిదిద్ది వాటిని అమర్చి మళ్ళీ ఆలయంగా తీర్చిదిద్దుతాం కదా, స్ట్రక్చరల్ టెంపుల్స్ అంటాం మనం. అదిగో ఆ టెంపుల్స్కి ఉండేటప్పుడు అత్యంత సుందరతరంగా ఆ రాజవంశం మునుపటి రాజవంశం కంటే మరింత అందం ఇనుబడించేలా మెట్లను కూడా తీర్చిదిద్దారు. దయచేసి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇదొక అంశంగా మీరు వాటిని చూడండి, చూసి ఆనందించండి. అంతకుముందు చూసిన ఆలయం యొక్క మెట్లు ఎలా ఉన్నాయో ఈ మెట్లు ఎలా ఉన్నాయో రెండిటికి పోల్చుకోండి. అప్పుడు మీరే ఆలయ వాస్తు అవగాహన చేసుకున్న వాళ్ళై హాయిగా ఇతరులకు కూడా ఈ విషయాలన్నీ చెప్పి మరో సందర్భంలో ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ సోపాన వాస్తు విన్యాసాన్ని చూసి తరించేట్లుగా చెప్పటానికి ఆస్కారం దక్కుతోంది. ఇదిగో ఇది ఈనాడు ఆలయంలో ద్వారాలకు ముందు ఏర్పరిచేటటువంటి మెట్లకు సంబంధించినటువంటి విధానం. అయితే ఈ మెట్లు సోపానాలు అంటాం కదా, మామూలుగా ఇక్కడ ఆలయాలకైతే ఇంత అలంకారాలు ఉంటాయి. మరి ఇతర మండపాలు ఉంటాయి. ఏ మండపాలు అవి? అనేక రకాలైన మండపాలు. ఆ మండపాలకు కూడా మనం కింద నుంచి మీదకి ఎక్కుతాం. కళ్యాణ మండపం, తిరుమల ఆలయంలో కళ్యాణ మండపం మీదకి మనం ఎక్కాలి అంటే పక్క నుంచి మెట్లు కూడా ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఒకవైపు మాత్రమే ఆలంబన బాగుంటుంది, మరోవైపు అధిష్టానం ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి. అలా కాకుండా మీకు కోనేరు మండపం అని ఉంటుంది. గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో నుంచి మీరు బయటకు వస్తే ఎదురుగా పెద్ద కోనేరు ఉంటుంది. అనేక చోట్ల కోనేరులు ఉంటాయి. కొండ మీద కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కోనేరులు ఉంటాయి. కోనేరు మనం మామూలు భూతలం అంటే రోడ్డు మట్టం నుంచి కిందకి దిగి చాలా వరకు వెళ్తామే, అవి సాధారణంగా ఉంటాయి. కానీ అందులో నీటిని తీసుకొచ్చేటువంటి నాళాలు ఉంటాయే, సోమసూత్రం అని మనం అంటాం, అవి అత్యంత సుందరతరంగా తీర్చిదిద్దబడతాయి. ఇవి ప్లెయిన్గా ఉంటాయి. మళ్ళీ మధ్యలో నీరాళి మండపం అని ఒకటి ఉంటుంది. అది ఈసారి మనం మండప లక్షణాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుందాం. దేన్ని గురించి? ఈ కోనేటి మధ్యలో ఉండేటువంటి మండపాల గురించి. ఆ మండపాలను కూడా మనం నీటిలో ప్లవనోత్సవం జరుపుకునేటప్పుడు పడవల మీద పైకెక్కుతాం కాబట్టి దానికి మెట్లు అవసరం ఉన్నట్లుగా ఎక్కడా లేదు, చెప్పబడలేదన్నమాట. సో ఈరోజు మనం ఈ గుడి గోపురం శీర్షికన మెట్లు అన్నటువంటి అంశంపై చర్చించుకున్నాం. ఇక మీరు ఆలయానికి గతంలో వెళ్ళినప్పుడు చూడకపోయినా ఈసారి ఏ ఆలయంకి వెళ్ళినా ఎక్కడ దాకా ఎందుకు మన ఊళ్ళల్లో మనకు ఆలయాలు ఉన్నాయి కదా. శివాలయం ఉంది, వైష్ణవాలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, ఇంకా ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు మెట్లు కొన్ని సందర్భాల్లో మామూలుగా 3 మెట్లు ఉండొచ్చు, 5 మెట్లు ఉండొచ్చు. అక్కడ అటు ఇటు అలంకారతో సహితం కూడినటువంటి వేళం కానీ ఏనుగు కానీ లేకుండా ఉండొచ్చు. లేనంత మాత్రాన మెట్లు కాకపోవు. వాటిని చూడండి. ఇంకొక చోట బాగా సుందరతరంగా తీర్చిదిద్దినటువంటి ఈ మెట్ల వరుసను లేక సోపాన మార్గాన్ని మీరు చూసి ఆనందిస్తారని, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా శిల్పశాస్త్రాల్లో అత్యంత సుందరతరంగా తీర్చిదిద్దారు. వాటి గురించి ఎలా ఉండాలో కూడా చెప్పారు. ఇక చూడటం మన వంతు.